ఈ దేశంలో 2002లో లింగో గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. ప్రతి ఒక్క ఓటు ప్రజాస్వామ్యంలో ప్రామాణికం కాబట్టి ఒక్కొక్క ఓటుని అర్హతగా ఒక్కొక్క ఓటును జతేసే కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది వాళ్ళ పక్కదారి బట్టి బీజేపీ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బీజేపీ పార్టీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తూ అర్హత కలిగినటువంటి ఓట్లు, లౌకికవాద నమ్మకమైన ఓట్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళల ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని ఎస్ఐఆర్ ద్వారా దొడ్డిదారుగా చేస్తున్నట్టు కార్యక్రమం. మనవి కావాలనుకున్న ఓట్లు తొలగించే ప్రక్రియను వేగవంతంగా చేస్తా ఉన్నారు. ఇది బీహార్లో జరిగింది, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఎన్నికల రిజల్ట్స్ కూడా ఎస్ఐఆర్ వల్ల తారుమారైనాయి. కాబట్టి తెలంగాణలో ప్రతి అర్హతగా ఓట్లు కాబట్టే రైతుల ద్వారా ఎస్ఐఆర్ చేస్తా ఉన్నాం. రైతులు రాజకీయాలకు వచ్చినప్పుడు ఇందాక నాగరాజు గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. 2005 ఎన్నికల్లో మీ పరిపాలన చాలు, మీరు దోపిడీ ఏ రకంగా చేశారంటే ఇంకా మీకు అవకాశం ఇస్తే సమూలంగా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు దేశ స్థాయికి చేరినారు. కాబట్టి ఇక చాలు దొర అని 2023లో వారి అధికారులు దించేసి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చారు. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చినారు. అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నౌకలు చెల్లిపోయింది. ఇవాళ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమం గిట్టని వారు, దాన్ని చూసుకొని తరచుకున్న వారు రకరకాల ఆరోపణలు చేస్తారు. కేటీఆర్ కావచ్చు, మిగతా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు. మేము విమర్శ చేసేటప్పుడు అది సైనికంగా ఉండాలి, ఉండాలి. ఎవరి మీద మేము ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారిని, నేను కానీ మా పక్కన అన్నం ప్రభాకర్ గారిని సహేతుకమైన విమర్శని స్వాగతిస్తాం. మేము తప్పులు చేసినప్పుడు మీరు ఎత్తు చూపితే డెఫినెట్ గా దాన్ని సరిదిద్దుకుంటాం. కానీ ఊరికే బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. తప్పిదాలు జరుగుతాయి. తప్పిదాలు జరిగినప్పుడు ఎత్తు చూస్తే దాని పక్కన ఉంటే మేము డెఫినెట్ గా తీర్చిదిద్దుకుంటాం. ఏమీ లేకుండా మీ పార్టీ ఉనికి కొరకు అసలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది చెప్తా ఉన్నాం. నేను కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడం అనేది మోసమా? ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవాడికి సన్నబియ్యం ఇచ్చి తిన్నటువంటి సన్నబియ్యం రుచికి ఆస్వాదించే అవకాశం ఇవ్వడం మోసమా? 200 లోపు యూనిట్లు అన్ని కాల్చుకుంటే ఉచితంగా 0 బిల్లు కూడా మోసమా? రైతు భరోసాతో పాటు ఏకకాలంలో 2 లక్షల చొప్పున దాదాపు 23,000 కోట్లు రుణమాఫీ చేయడం మోసమా? ఏ రకమైన మోసం కనబడతా ఉంది? విదేశీ పెట్టుబడుల్లో కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం తెచ్చినట్టు విదేశీ రుణం 25,000 కోట్లు దాటి రేవంత్ రెడ్డి గారు ఐటీ మంత్రి గారు విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు 2 మార్లు దావోస్ పోయిన తర్వాత గ్లోబల్ సమ్మిట్ పెడితే దాదాపు 6 లక్షలు 7 లక్షల విదేశీ 7 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకున్నాడు. మాకు వేరే చేసుకున్నాం. మీరు 10 ఏళ్లలో చేసినటువంటి ఆర్థిక విధ్వంసం మీరు ఏ రకంగా ఏ అభివృద్ధి చేశారు? దానికి తగ్గట్టుగా 2.5 సంవత్సరంలో మేము చేసినటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా బేరీ చేసుకుందాం. మనం కాదు, ప్రజలు బేరీ చేస్తా ఉన్నారు. ప్రజలు బేరీలు వేసి అర్థం చేసుకున్నారు కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో 70% పైగా కాంగ్రెస్ సానుభూతి గెలిపించినారు. ఈ మోసాన్ని, వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 75% పైగా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ గెలిపించినారు. హైదరాబాద్ ప్రజలు
ఈ వ్యత్యాసాన్ని గ్రహించినాడు కాబట్టి జూబ్లీస్ ఎన్నికల్లో 26-27 వేల మెజార్టీతో మా అభ్యర్థిని గెలిపించినాడు. ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉంటారు. ప్రజాక్షేత్రంలో తప్పులు జరుగుతారు, తప్పులు జరగడం ప్రజలు గ్రహిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకి శిక్ష వేసేది, తీర్పునిచ్చేది, గద్దె లెక్కించేది, గద్దె దించేది కూడా ప్రజలే. ఆ ప్రజల వల్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తా ఉన్నారు, సంక్షేమాన్ని చూస్తా ఉన్నారు, పేద ప్రజానికి అందుతున్న ఫలాలు చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గ్రహించే ప్రజలు తీర్పిస్తూ ఉంటారు. వరంగల్ రాజకీయంగా చాలా చైతన్యవంతం జిల్లా. ఏం చేశారు మీరు 10 వరంగల్కి? రైల్ కోచ్ ఫ్యాక్టరీ చెప్పకుండా ప్రధానమంత్రిని అడిగిన పాపన పోయాడా కేసీఆర్? ప్రధానమంత్రి రాష్ట్రానికి ప్రతిసారి మొక్క చేస్తాడు స్టార్ట్ తప్ప అడిగినాడా? ట్రైబల్ యూనివర్సిటీ గురించి చెప్పిన అడిగినాడా? పయ్యారు ముక్కు కర్మాగారం చెప్పిన అడిగినారా? మీరు అంత గొప్పగా 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసి కన్నా కాలేజీలో పోసి జాతీయ హోదా కావాలని అడిగినారా? ఈ లొసుకులు ఎవరు తెలవు? భూముల పేరిట, నీళ్ల పేరిట, నిధుల పేరిట, విధుల పేరిట జరిగిన మోసం 10 ఏళ్ళుగా ప్రజలు గ్రహించినారు కాబట్టి మీరు దెబ్బ మీద దెబ్బ కొట్టి పార్లమెంట్ ఎన్నికలు 0 ఇచ్చినారు. ఇంకా మీరు ఎన్ని తెలుగులు బావబామరులు ఆఖరికి చెల్లెని పోగొట్టుకున్నారు. ఆస్తిదారులు ఎవరికి ఎందుకు దూరమైంది? ఒక చెల్లె అన్నత ఎందుకు దూరం అవుతుంది? ప్రపంచ చరిత్రలు చూసుకున్నాం మనం. డబ్బుతో ఎవరితో దూరమైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నతో తెగదెంపులు చేసుకొని చెల్లెకి ఒక పార్టీ పెట్టిందంటే దోస్తుల సొమ్ములో వాటగా తగలవలసి ఏర్పడిన పరిస్థితి. మీరు మీ ఇంట్లో సఖ్యత లేదు. మీరు తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, సద్విమర్శ చేయండి, తప్పులు చేస్తే ఎత్తుకోండి, సరిదిద్దుకుంటాం. నిజంగా ఇంకా తప్పులు జరిగితే చేసుకున్నాం. ఊరికే మీ ఊరి కొరకు మీ రాజకీయ అవసరం కోసం మాట్లాడితే ప్రజలు గ్రహించే పరిస్థితి లేదు. నేను కేటీఆర్ గారికి, అధిష్టాన్ గారికి, ఇంకెవరికైనా ఇదే సందేశం ఇస్తాను. కేసీఆర్ గారికి 39 సీట్లు ఇచ్చి అది ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అసలు ఎక్కడున్నారు కేసీఆర్ గారు? ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు అంత హోదా, అంతే బాధ్యత. ఆ బాధ్యత మార్చినారు. వీళ్ళు రోడ్ల పడి తిరుగుతా ఉన్నారు. ఏం చెప్పినా ప్రజలకి రావాల్సింది, ప్రజలు కోరుకున్నది ఇక్కడ దొరుకుతుంది కాబట్టి క్షేత్రస్థాయిలో సామాన్యుడు కాంగ్రెస్ పార్టీ పైన సంతృప్తిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా, ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ అత్యంత స్థానం నేర్చుకున్నది. బీజేపీ పార్టీ